ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉంది ముదిరాజ్ కమ్యూనిటీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం సకుటుంబ సర్వే అనేది జరపడం జరిగింది. ఆ సర్వే ప్రకారం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి కమ్యూనిటీ. వాళ్ళు అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరిగింది. మమ్మల్ని బీసీ డి నుంచి బీసీ ఏకి మూవ్ చేయమని వారు విజ్ఞప్తి చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో నెంబర్ 15 తీసుకురావటం అనేది జరిగింది. దాని ప్రకారమే మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలో భాగంగా అభయహస్తంలో మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ డిలో ఉన్నటువంటి ముదిరాజులను బీసీ ఏలోకి మారుస్తామని వారి యొక్క అభయహస్తం ద్వారా వారు తెలియజేయటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని ముదిరాజ్ సంఘాలు ఆ విషయం మీద విజ్ఞప్తి చేస్తే అది సుప్రీంకోర్టులో ఉందని గవర్నర్ చెబుతుంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ 2009లో దాన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ కమిషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బీసీ కమిషన్ నిర్ణయం తీసుకోవాలి దీని మీద అని చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఆ బీసీ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఈ సమస్యని పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపి ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజు బిడ్డల యొక్క సమస్యని పరిష్కరించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే